शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నాన్న, నన్ను క్షమించండి. ఏమైంది? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిందా? నా తప్పు నేను అర్థం చేసుకున్నాను నాన్న. నేను ఎప్పుడు మీకు ఇబ్బంది కలిగించాను నాన్న. నేను నిజంగానే మారాలనుకుంటున్నాను నాన్న. నాకు ఒక ఆఖరి అవకాశం ఇవ్వండి. ఇక నన్ను తప్పు చెప్పడానికి మీకు అవకాశం ఇవ్వను. ఇప్పుడే నువ్వు నా కొడుకువి. సరే గాని ఈ మార్పు నీలో ఎలా వచ్చింది చెప్పు. నాన్న, దీనికి క్రెడిట్ అంతా ఒకే ఒకరికే చేరుతుంది. రేరా. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే. నాన్న, అమ్మా, వీడు అమిత్. నా కాలేజీలో వీడే టాపర్. లాస్ట్ 3 years గా వీడే టాపర్. చదువు అంతా ఇప్పుడు ఎలా ఉంది బాబు? చదువు సూపర్ గా ఉంది అంకుల్. కాలేజ్ టాపర్ కదా, బాగానే చదువుతావు. నీ బుర్రలో కాస్త తెలివితేటలో వీడి కూడా అప్పు ఇవ్వు. నానా, నేను అందుకోసమే అమిత్ని ఇంటికి రప్పించాను. ఇక నేను అమిత్ కలుసుకొచ్చి చదువుకుంటాం. అరే, ఇది మంచి విషయమే కదా. అయితే ఇక మొదలు పెడదామా అంకుల్? మేము వెళ్తాము. పదరా. సరే అమిత్, నిన్ను కొత్త బుక్ తీసుకురామని చెప్పానే, తీసుకొచ్చావా? తీసుకొచ్చాన్రా. అది లేకుండా ఎలా చదవగలం? అయితే తీరా. ఇదిగో. ఆ ఫోల్డర్లో ఉంది చూడు. రే మామా, ఇదంతా మనం ఎప్పుడు చేస్తాంరా? మావా, నిజం చెప్పాలంటే నాకు బాగా ఆశగా ఉందిరా. సరే, ఒక విషయం చెప్పనా? నా దగ్గర ఒకరి నంబర్ ఉంది. డబ్బులు మాత్రమే కావాలి. అర్థమైందిగా? రే అమిత్, నీకెలా నంబర్ దొరికింది? మరేమనుకున్నావు? నేను పెద్ద కిల్లాడిని. నువ్వు కిల్లాడివే. సరే, ముందు నాకు నంబర్ ఇవ్వు. మామా, కానీ ఒక కండిషన్ ఉంది. నాకు కూడా ఛాన్స్ కావాలరా? రే మావా, ఇదంతా నువ్వు అడగాలని చెప్పు. సరే అయితే నువ్వు డబ్బులు అరేంజ్ చేసుకో. డబ్బు అరేంజ్ చేసుకోవచ్చులే, కానీ దానికి కలిపి ఒక అబద్ధం చెప్పేస్తే పోలా? ఇప్పుడు మీరే మాట్లాడుకుంటారా? నేను చెప్పేది కూడా వినండి. అదంతా కుదరదు. ఎప్పుడు మీరే తప్పు చేస్తూ ఉంటారు, నేను కరెక్ట్ చేయాలా? ఏది ఆ ఫైల్ ఇవ్వండి, నేను చెక్ చేస్తాను. యా, ఏమైంది? రండి, టిఫిన్ రెడీగా ఉంది. వస్తున్నావమ్మా. నానా, అమ్మా, మీరు ఇద్దరూ నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి. ఏంటా పర్మిషన్? అమ్మా, నా కాలేజ్ తరపున ఒక సైన్స్ ఫెయిర్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో నేను కూడా పాల్గొనాలనుకుంటున్నానమ్మా. ఇది మంచి విషయమే కదా నాన్న, ఖచ్చితంగా పార్టిసిపేట్ చెయ్యి. ఏమంటారండి? కానీ అమ్మా, అందుకు ఫీజు కట్టాలమ్మా. ఎంత బాబు? 7,000 రూపాయలు. లేదు, ఈసారి బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది. ఈసారి వదిలే పోనీ. నాన్న, ఆ మార్కులు కలిపే ప్రాక్టికల్లో వేస్తారు నాన్న.
నేను చెప్తున్నాను కదా. ఇలా చూడండి, ముందంతా వీడు చదువుకోనప్పుడు మనం చదువుకోమని బలవంతం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చదువుకుంటానన్నప్పుడు మనమే వీడికి ఎంకరేజ్ ఇవ్వాలి. బాబు, నేను నీకు డబ్బులు ఇస్తాను. నిజంగానా? థ్యాంక్ యూ అమ్మా. అమ్మా అమ్మా, మీరు అమిత్కి కూడా కలిపి ఫీజు కడతారా? సరే, ఇస్తాను బాబు. అమిత్ కూడా చేర్చే ఇస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. రే ఆగరా, ఆ, వస్తాను. ఇదిగో, ఇది నీ ఫీజుకో, ఇది అమిత్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. కాలు ముక్కు. సారీ అమ్మా. బాయ్. పాఠాలన్నీ బాగా నేర్చుకో, మంచి మార్కులు తీసుకురావాలి. సరే అమ్మా, బాయ్. చూసి జాగ్రత్త. డబ్బులు దొరికాయా? తీసుకోకుండా వస్తానారా? ఇదిగో చూడు. సరే, ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. అదంతా సరే, ఈరోజు కాలేజీలో ఒక ముఖ్యమైన క్లాస్ ఉందిరా. రే మావా, క్లాసు గ్లీస్ అన్నా అంటే అయిపోతాం. చదువు గురించి మాట్లాడితేనే తల్లనే పెడుతోందిరా. సరే, లైట్ తీసుకోరా. మాటి మాటికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? వదిలే. రే మావా, చూసావా? చివరికి అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయిందిరా. మరి అంకుల్? నాన్న పొద్దు పొద్దునే బయలుదేరి వెళ్ళిపోయారా. సరే అయితే వెళ్దాం పద. వెళ్దాం పద. పద 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 పద. ఫోన్ చేయరా. నిన్న రాత్రే ఫోన్ చేస్తాను రా. నువ్వు సూపర్ మావా. నిజంగానా? ఎప్పుడైనా రావచ్చురా. అయితే మనం వెయిట్ చేద్దాం. తనే అనుకుంటా. హలో బాయ్స్. హాయ్. మీ ఇద్దరిలో ముందు ఎవరు? నేను వెళ్తాను రా. రేయ్, ఇది నా ఇల్లురా. ముందు నేనే వెళ్తాను. ముందు ఫోన్ చేసింది రప్పించింది నేనేగా. కానీ డబ్బులు నా దగ్గరగా ఉంది. నువ్వు ముందు వీడితో వెళ్ళావనుకో, నేను నీకు పైసా కూడా ఇవ్వను. సారీ. తాగడానికి ఏదైనా ఇస్తారా? తప్పకుండా. రే అమిత్, నువ్వు ఓ పని చేయరా. మేము ముందు లోపలికి వస్తాం, నువ్వు తాగడానికి ఏదైనా తీసుకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా.
ఏంటి నీకిప్పుడే ఫస్ట్ టైమా? అరే అదేం కాదు, ఇలాంటి విషయాల్లో నేను బాగా ఎక్స్పీరియన్స్. సరే, నేను మగవాళ్ళ కళ్ళు చూసి వాళ్ళ పాకెట్లో ఎంత ఉందో అని చెప్తాను. తెలుసా నీకు? నువ్వు ఎలాంటి వాడివని కూడా చెప్తాను. అలాగా? అలాగైతే నా గురించి చెప్పు చూద్దాం. నాకేమనిపిస్తుందంటే నువ్వు రేస్లో పరిగెత్తలేని గుర్రానివనిపిస్తుంది. బట్ డోంట్ వెరీ, నేను నీకు అన్నీ నేర్పిస్తాను. ఇక చూడు, నువ్వు నాకు నచ్చావు. నిజంగానా? హా, నీకు కావాలంటే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. ఆఫరా? ఆఫర్ ఏంటి? నువ్వు నాకు నెలకి 20,000 ఇవ్వగలిగితే నేను నీకు సొంతం అయిపోతాను. అప్పుడు నువ్వెప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. నిన్ను సొంతం చేసుకోవడానికి ఇదంతా పెద్ద అమౌంట్ ఏం కాదు. నిజంగానా? అలా అయితే ఎప్పుడు నీకోసం ఎదురు చూస్తాను. అదేంటి? ఎవరు వచ్చారో అర్థం కావట్లేదే. సరే, నువ్వు పంచే, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. విన్ని తీసుకెళ్ళి నువ్వే వదిలే, ఓకేనా? రా, పట్టుకో. ఏమైందిరా? తలుపు తీస్తానికి ఎంత టైం ఎందుకు పట్టింది? నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? మీ కాలేజీలో సైన్స్ ఫేర్ జరుగుతుంది కదా. అరే నాన్న, అది ఏంటంటే సైన్స్ ఫేర్ పోస్ట్ పోన్ అయిపోయింది నాన్న. వాళ్ళు నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేశారు. అలాగా? అవును నాన్న. అది మీరేంటి నాన్న త్వరగా వచ్చేసారు? అది నాకు చాలా తలనొప్పిగా ఉంది. వెళ్ళి కాస్త నీళ్ళు తీసుకురా. సరే నాన్న. ఇదిగో నాన్న. టీవీ బాగానే నడుస్తుంది కదరా? పర్లేదే, సరైపోయింది అనుకుంటానన్నా. దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తానన్నా. నాన్నా, అమ్మా, నేను మీతో కొంచెం మాట్లాడాలి. సరే బాబు, ఏంటి విషయం? అది అమ్మా, నేను కంప్యూటర్ కోడింగ్ క్లాస్ జాయిన్ అయిపోతున్నా. ఇది చాలా మంచి విషయమే. రాబోయే కాలంలో కోడింగ్కి మంచి ఫ్యూచర్. కానీ అమ్మా, అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? అమ్మా, నాకు ఒక కొత్త ల్యాప్టాప్ కావాలి. నా పాత ల్యాప్టాప్ నాశనం అయిపోయింది. పదే పదే ఆఫ్ అయిపోతాను. నేను ఏ పని చేయలేకపోతున్నానమ్మా. లేదు లేదు, కొత్త ల్యాప్టాప్కి అవకాశమే లేదు. ఇప్పుడు కుదరదు అసలు. అమ్మా, మీరైనా అర్థం చేసుకోండి అమ్మా. ఇలా చూడు, ఈ విషయంలో నేను కూడా మీ నాన్నకే సపోర్ట్. నీకే తెలుసు కదా, ఇప్పుడు ఉండే ఫినాన్షియల్ కండిషన్ బాగాలేదని. అర్థం చేసుకో. ఈ నెలలో కొత్త ల్యాప్టాప్ని ఖచ్చితంగా కొనుక్కోలేము. అమ్మా, నేను సరిగ్గా చదువుకోనప్పుడు చదువు చదువు అని చెప్పారు. ఇప్పుడు చదవడం మొదలెట్టాక మీరు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. అరే బాబు, ముందు తినేసి వెళ్ళరా. సజిల్, అలా వెళ్ళకూడదు. ఏవండి, ఎలాగైనా డబ్బులకి మీరు ఏర్పాటు చేయండి. అరే, ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా బిజినెస్ చాలా డల్గా ఉందని. ఇలా ఉన్నప్పుడు ఎలా రెడీ చేయాలి? సమీర్ జీవితంలో మళ్ళీ ఇలాంటి టైం రాదు. మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సరే, ఒక విషయం చెప్పు. కంప్యూటర్ లేని వాళ్ళు చదువుకోరా ఏంటి? ఆ అమిత్ని చూడు, కంప్యూటర్ లేదు వాడి దగ్గర, కానీ కాలేజీలో టాపర్ వాడు. మీతో ఎన్నిసార్లు చెప్పుంటాను వేరే అబ్బాయిలతో నా కొడుకుని కంపేర్ చెయ్యొద్దు అని. ఇలా చూడు, నీతో నేను వాదించాలనుకోవట్లే. ఒక మాట జాగ్రత్తగా విను. నేను అసలు కంప్యూటర్ ఏమి కొనివ్వను, అర్థమైందా? సరేనండి,
నేనే ఎలాగైనా నా బాబుకి కంప్యూటర్ని నేను లోన్ పెట్టి కొంటాను, సరేనా? అలాగే. రే నాతో రారా, నాతో రారా, రే నాతో రా మావా. చాలా వదులు. రే మావా, నీకు నిజంగానే గుర్తులేదా? ఓ రోజు నువ్వు బాగా తాగేసి ఆ అమ్మాయిని కాకలుంచుకుని అసలు వదలనే లేదురా. నీకు విషయం చెప్పనా? ఆ రోజు నిన్ను చూసి తను బాగా భయపడిపోయింది. సరే సరే చాలు, ఇక బయలుదేరదాం. హలో. నీకు ఆయుష్ బాగా గట్టిదే. నీ గురించే మాట్లాడుతూ ఉన్నాను. అవునా? అలా అయితే నేను అదృష్టవంతురాల్ని, ఎందుకంటే నువ్వు మర్చిపోలేదు. అసలు ఏం చెప్తాను, నిజంగానే నీతో నేను గడిపిన నిమిషాలున్నాయిగా, అదంతా ఇంకా నాకు బాగా గుర్తున్నాయి. అలాగా? మనం ఎప్పుడు కలుద్దామని చెప్పు. ఈరోజు చూద్దామా? ఓకే, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. మ్మ్. అది మావా, నాకేమనిపిస్తోందంటే ఆ శరీరంతో పాటు పర్మనెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలనిపిస్తోందిరా. రే మామా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. రే మావా, ఇటు చూడు, నా జీవితంలో నేను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నా. అసలు నువ్వేం బాధపడకు మావా, జరీనోతో పాటు నేను ఉన్నాననుకో, నీకు అప్పుడప్పుడు ఒక అవకాశం దొరుకుతుంది కదా. హ్మ్, సరే. సర్ప్రైజ్! థ్యాంక్ యూ అమ్మా. సజిన్, బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదువు. మీ నాన్నకి నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇటు రావే. వస్తున్నాను. క్షమించండి అమ్మా, చదువుకి నాకు అస్సలు సెట్ అవ్వదు. వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో. రే మావా అమితో, నువ్వు నా కోసం పని చేయాలరా. చెప్పు, ఏం చేయాలి? ఈ రోజు మా అమ్మ నాకు ఒక కొత్త ల్యాప్టాప్ కొనిచ్చింది. ఆ ల్యాప్టాప్ నువ్వు అమ్మి పెట్టాలి. చూడు, నా మాట వినరా, ఇదంతా వద్దు. సడన్ గా మహాత్మా అయిపోయావేంట్రా? ఇన్ని రోజులు నా డబ్బులతోనే కదా నువ్వు కూడా బతికావు. ఈ రోజు ఏవైందిరా? సరేరా, ఎందుకు కోపడుతున్నావు? చూడు, మా ఇంటి పక్కన ఒక కంప్యూటర్ కొట్టుంది, వాళ్ళు సర్వీస్ చేస్తారు. వాళ్ళ నంబర్ నీకు పంపిస్తానులే. సరేరా. ఈరోజు అనుభవించాల్సిందే. రే, ఇంటి దగ్గరికి వచ్చేసామే. సరే, చూసుకోవచ్చులే, అదే జాలీగా ఉన్నాం కదా. ఇది శిక్ష తీసుకోవాల్సిన టైం. అరే సచిన్, ఏమైంది నీకు? ఏమైంది బాబు? ఏమైందిరా నీకు? ఏమైంది? అమ్మా, నేను కాలేజ్ నుంచి వస్తున్నానా, అప్పుడు బైక్ లో వచ్చిన ఇద్దరు సడన్ గా కొట్టం మొదలెట్టారమ్మా. నా దగ్గర నుంచి ల్యాప్టాప్ లోకి వెళ్ళిపోయారు.
అరే రే వద్దు నాన్న వద్దు ఏడవకు. నేను ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేస్తాను. ఆగు. ఇలా వచ్చి చూడండి, మీ కొడుకు ఏమైందో చూడండి. జరిగింది మీ నాన్నతో చెప్పు. అబద్ధం చెప్తానికి సిగ్గుగా లేదా? నా కొడుకు ఏం తప్పు చేశాడండి? ఈ కొట్టడం లాక్కెళ్ళిపోవటం ఇదంతా అబద్ధపు కథలు. వీడు ల్యాప్టాప్ ని అమ్మేశాడు. ఏమండి ఏమంటున్నారు? ఏ రోజైతే నన్ను క్షమాపణ అడిగాడో ఆ రోజే వీడిని నమ్మలేదు. ఏ రోజైతే నన్ను కంప్యూటర్ అడిగాడో ఆ రోజే వీడి మీద కన్నేసి ఉంచాను నేను. ఆ రోజే నాకు తెలిసింది వీడు ల్యాప్టాప్ అమ్మేశాడని. సజిల్, మన ఇంట్లోనే ఎన్నో సమస్యలున్నాయిరా, కానీ ఇవన్నీ ఏమీ తెలియకుండా నిన్ను పెంచావురా మేమిద్దరము. ఎందుకంటే నీ చదువు ఎటువంటి విషయంలో డిస్టర్బెన్స్ కాకూడదు అనుకున్నాను. ఓయ్! నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు చదువు రాదు, వద్దు వద్దు అని. నేను ఖచ్చితంగా పోయిన జనంలో ఏదో ఒక పాపం చేస్తుంటాను. అందుకేరా నువ్వు నా కడుపులో పుట్టుంటావు. చాలు, దయచేసి ఆపండి మా. నా వల్ల మీరు ఎంత బాధపడుతున్నారో మీ వల్ల నేను కూడా అంతే బాధపడుతున్నా. ఈ ఇంట్లో అసలు నాకు ఊపిరి ఆడట్లేదమ్మా. ఈ ఇంట్లో ఉంటే ఊపిరాట్లే కదా. పద వెళ్దాం. నేను నీకు స్వాతంత్రం ఇస్తున్నాను. వెళ్ళు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టద్దు, అర్థమైందా? వెళ్ళు. అసలు ఈ ల్యాప్టాప్ విషయం నాన్నకి ఎవరు చెప్పారో నాకు అర్థం కావట్లేదురా. అనవసరంగా టెన్షన్ అవ్వకు, నేనే కనిపెట్టి చెప్తానులే. నీ గురించి మీ నాన్నగారికి ఎవరు చెప్పారో కనిపెడదాం. జాగ్రత్తగా ఉండు. బాగా లేట్ అయిపోయింది. నువ్వు ఓ పని చెయ్యి, ఈరోజు మా ఇంట్లో ఉండు. వద్దు మావా, నీ ఇంటి పక్కనే పెద్ద కాలువ ఉందిరా. నేను ఆ కంపు అస్సలు భరించలేనురా. సారీ మావా, నేను నిన్ను ఏదో హర్ట్ చేయాలని చెప్పలేదురా. ఓకేరా, పర్లేదులే. సరే, ఒక విషయం చెప్పు. చదువు అంటే నీకెందుకు అంత చిరాకు? ఇల్లు వదిలి రావడానికి రెడీగా ఉన్నావు, కానీ చదువుకోవడానికి ఎందుకు రెడీగా లేవు? ఇలా చూడు మావా, మా అమ్మ నాన్న నా దగ్గర చదువు గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చదువు మీద ద్వేషం మాత్రమే పుడుతోంది. అరే నువ్వెక్కడున్నావురా సజల్? సజల్ సజల్ సజల్, రే రారా, ఇంటికి వెళ్దాం. అర్ధరాత్రి అయిపోయింది. లే పైకి. మీ ముగుడు నన్ను మెడ పట్టుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. నువ్వు చేసింది అటువంటి తప్పే కదరా. ముందు పైకి లే. అమ్మా, నాకు క్షోభ తెలిసిన రోజు నుండి మీరు ఇద్దరు నన్ను తిడుతూనే ఉన్నారమ్మా. ఇక మీదట తిట్టులు తింటూ నేను ఆ ఇంట్లోనే ఉండలేనమ్మా. సజిల్ ఇలా చూడు. సజిల్ ఇలా చూడు, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు రావాలి. లే. రే సజల్, యాంటీ పాప ఉండరా, బాగా లేట్ అయింది. సరే అమ్మా, మీరు మాట ఇచ్చారు కాబట్టి వస్తున్నాను. సరేలే పైకి. నువ్వు కూడా ఇంటికి వెళ్ళి బాబు. అలాగే ఆంటీ. పద. ఆగు. ఇలా చూడమ్మా, ఇకపై నేను ఊరుకోను అసలు. ఈ ఇంటిని నేను చాలా కష్టపడి కట్టాను. ఇలాంటి సోమరిపోతే నేను ఇంట్లో ఉండనివ్వను. నీ ఇంట్లో ఏమీ ఉచితంగా ఉండను. చెప్పండి, ఈ ఇంటికి ఎంత అద్దె కట్టాలో చెప్పండి. నేను అడిగే విషయాలన్నీ నువ్వు అసలు ఇవ్వలేవురా. నిన్న సొంత కాల్లో నిలబడితే ఎంతైనా ఇస్తాను. అలాగా? చెప్పండి, మీకు ఎంత కావాలి? సజిల్, నాన్నతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయితే నువ్వు పని చెయ్యి. నువ్వు కాలేజ్ ఫస్ట్ ఇయర్ పాస్ అయి చూపించు. ఆ తర్వాత నువ్వు చదువు మానేయి. సరే, నేను ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నా. అలాగా? ఈసారి ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను పాస్ అయి చూపిస్తాను.
రే మావా నీకేరా కాల్ చేస్తున్నా. కరెక్ట్ టైంకి వచ్చావురా. రే మావా ఒకసారి ఇలా చూడు. ఏంటో చెప్పరా. మావా క్వశ్చన్ పేపర్ లీక్ చేసే వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే చెప్తావా? క్వశ్చన్ పేపర్ చూద్దాం. నాకు ఒకరు తెలుసు. ఎంత చదివినా అర్థం కావట్లేదురా. దయచేసి నా కోసం హెల్ప్ మాత్రం చేయరా. షూరా మామా? అవునరా, ష్యూర్గా చెప్తున్నా. సరే. హలో. బాబు అన్నా, నేను అమిత్ని జేకే కాలేజ్ నుంచి. చెప్తాముడు. అంటే నా ఫ్రెండ్ కోసం మీరు ఒక పని చేసి పెట్టాలి. ఈరోజు సాయంత్రం 4 గంటల గ్రౌండ్కి వచ్చేసాయి. అలాగే అన్నా. ఈరోజు సాయంత్రం గ్రౌండ్కి రమ్మని చెప్పారా. నువ్వు పని చెయ్యి, ఈలోపు స్నానం చేసి రెడీ అయిపో. మనం అందరం సాయంత్రం కలుద్దాం. నువ్వు భలే వాడివి మావా. థ్యాంక్స్ రా, సూపర్ రా నువ్వు. సరేనా? సరే, థ్యాంక్ యూ మావా. సూపర్. నమస్తేనా. వీడు నా ఫ్రెండ్ సజల్. వీడికే ఎగ్జామ్ పేపర్ కావాలి. తీసుకొస్తాను. నాకు 50% అడ్వాన్స్ కావాలి. ఇక బ్యాలెన్స్ డబ్బులు ఎగ్జామ్ రోజు ఇవ్వాలి. ఓకే, ఎంత కావాలో చెప్పండి. 75,000. 75,000? బాగా ఎక్కువన్నా. నాది ఫిక్స్డ్ ప్రైస్. కావాలంటే తీసుకో, అక్కర్లేదంటే వెళ్ళు. నాకు ఓకే. అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తావు? 2 రోజుల్లో ఇస్తాను. అలాగే. సరేనా? రే, నీకేమన్నా పిచ్చా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? మా నాన్న డబ్బులు లేదు అది ఇతని ఏడుస్తూనే ఉంటారా. కానీ అతని లాకర్లో ఎంతో డబ్బులున్నాయి. లాకర్లో చేయి పెట్టాల్సిందనుకుంటాను. పద. నాన్న, నా మాట వినండి నాన్న.
నానా దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నానా. నానా 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 ఎవరికి కాల్ చేస్తున్నారండి? వీడికి ఎలా గుణపడని చెప్పాలో నాకు తెలుసు. హలో పోలీస్. అరే పోలీసులా? ఏమండి, పోలీసులకు ఫోన్ చేయకండి. ఇదిగో నువ్వు గారాబా చేయడం వల్ల ఇలా చెడిపోయాడు వాడు. వద్దు, పోలీసులకు ఫోన్ మర్యాదగా చేయకండి. చేయి వదులు. ఇలా చూడండి, ఊటేసి చెప్తున్నాను, పోలీసులు ఇంట్లోకి రానివ్వను. ఒకవేళ నువ్వు నన్ను ఆపాలనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు నా చావు చూడాల్సి ఉంటుంది. హలో, మా ఇంట్లో దొంగ పడ్డాడండి. వాడిని గదిలో బంధించాను. మీరు త్వరగా వచ్చేయండి. ఒకసారి బాగా ఆలోచించుకోండి, తను మీ కొడుకు. ఆలోచించాను. మీరు ముందుకు వెళ్ళండి. సరే రండి. పదండి. ఇదిగో చూడండి. సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావు. అరే అలా కాదు సార్. సార్ నేను ఇదేవి నా కోసం దొంగలించలేదు, మరి ఎవరి కోసం? ఇతని కోసమే సార్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? సార్ సార్ మా నాన్న నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఏంట్రా ఒక్క నిమిషం వాగుతున్నావ్? ఆగండి, కొంచెం వివరంగా చెప్పు. సార్ సార్ అదేంటంటే మా నాన్న బిజినెస్ ఇప్పుడు లాస్లో ఉంది సార్. అందుకు మా నాన్న నా దగ్గర ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు నువ్వు దొంగలించుకుని ఇక్కడి నుంచి పారిపో, నువ్వు దాక్కుని బతకడానికి నేను అరేంజ్ చేస్తానని చెప్పారు సార్. ఆ తర్వాత అతను కోర్టుకెళ్ళి పాపరని ఎల్లో నోటీస్ చేస్తానని చెప్పారు. అలా చేస్తే అప్పులోకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండేది కదా. అంతేకాదు సార్, మా నాన్నకి ఇప్పుడు తప్పుడు బిజినెస్ మొత్తం నా చేతే చేయిస్తారు సార్. ఒకప్పుడు నేను ఇతని పని చేయనని చెప్పడం వల్ల కోపంతో ఇలా చేస్తున్నారు సార్. అందుకే ఇక్కడికి మిమ్మల్ని పిలిపించారు సార్. సార్ వీడు వాగేది ఏది పట్టించుకోవద్దు సార్. ఒకరి మీద ఒకరు నిందలు వేయడం దయచేసి ఆపండి. మీ ఇద్దరిలో ఒకరి దగ్గరైనా ఆధారాలు ఉన్నాయా? నా దగ్గర ఉంది. ఆధారం లేదు, సాక్షి ఉంది. ఎవరు? నేను వెంటనే పిలుస్తాను. ఒక్క నిమిషం ఆగండి. వీడే నా సాక్ష్యం. సజ్జల్ మిత్రుడు అమిత్. వీడు చాలా రోజులుగా వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నాడు. నేను వీడి మీద ఒక కన్నేసి ఉంచాను. ఇంకా అమిత్తో కూడా మాట్లాడాను. కొద్ది రోజుల ముందే వీడు చెప్పాడు వీడు కొత్త ల్యాప్టాప్ అమ్మేశాడని. ఇంకా ఇవాళే నాకు తెలిసింది వీడు ఇంట్లో దొంగతనం చేయబోతున్నాడని. సార్ సార్ వీళ్ళందరూ నన్ను ఇరికించాలని చూస్తున్నారు సార్. ఖచ్చితంగా నానే అమిత్కి డబ్బులు ఇచ్చేలా చెప్పమని చెప్పుంటారు సార్. ఈ అమిత్ ఒక బిచ్చగాడు సార్. లేరా బాబు, వీడిని తీసుకెళ్ళండి. ఏమండి, వీడికి పాఠం నేర్పించాలనుకున్నారు, నేర్పించారు. ప్లీజ్ వీడికి ఒకే ఒక అవకాశం ఇవ్వండి. నిజమే, మీ వైఫ్ చెప్పేది కరెక్ట్. ఒక్కసారి వీడి పేరు రిజిస్టర్లో వచ్చిందంటే ఆ తర్వాత వీడిని ఏ కాలేజీలోనూ చేర్చుకోడు. వీడి జీవితం నాశనం అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ వీడిని వదిలేయండి. వీడికి ఒక్క అవకాశం ఇవ్వండి. సరే పర్వాలేదండి, వీడిని వదిలేయండి. సరే, ఇక్కడి నుంచి దారిలో పెట్టండి.
చైతి, ఇక నీకు నాకు సంబంధం లేదు. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పరా. అడుగు. నన్ను ఎందుకు ఇరికించావో చెప్పు. ఎందుకంటే నన్ను అవమానించినందుకు నీ పరువు తీద్దాం అనుకున్నా. నువ్వు పేరుకే నాకు ఫ్రెండ్వి. నా పరువు తీయడం తప్ప నువ్వు నాకేమీ చేయవు. మావ, నువ్వు పనిచేస్తావా? మేము లోపల ఉంటావు, నువ్వు వెళ్ళి డ్రింక్స్ తీసుకురా. వెళ్ళు. రే ఆగా, అంత కంగారు ఎందుకురా? డ్రింక్స్ తాగేసి వెళ్దాంరా. నువ్వేమంటావు? ఆ రోజు నువ్వు బాగా తాగిన తర్వాత నువ్వేం చేసావు? నువ్వు అసలు మర్చిపోయావురా. తనతో పాటు నేను సెట్ అయిపోయాను అనుకో. తర్వాత నీకు అప్పుడప్పుడు ఛాన్స్ తగ్గుతుంది మావా. మీ ఇంటి పక్కనే పెద్ద కాలం ఉంది మావా. ఆ కంపు నేను అస్సలు భరించలేనురా. అందుకే మీ నాన్న వచ్చి నన్ను సాయం అడిగితే నేను వెంటనే ఒప్పుకున్నాను. అవును, నేనేం తప్పు చేశానురా? నేను నిజమే కదా చెప్పాను. స్నేహితుడు ఎలా ఉండాలో నువ్వు చూపించావు కదరా. ఇప్పుడు నా టర్న్. నేను ఎందుకు చంపానో మీరు తెలుసుకోవాలా? చెప్తాను వినండి. నేను వీడిని ఎందుకు చంపానో తెలుసా? ఇక మీదట ఎవరు నన్ను చదువుకో అని చెప్పకూడదు. అందుకే నిన్న రాత్రి మీరు మాట్లాడుకున్నారు కదా, అదంతా నేను విన్నాను. నేను జైలుకి వెళ్ళిపోతే ఆ తర్వాత చదువుకోక్కర్లేదు. అందుకే నేను హత్య చేశాను. అప్పుడే మీరు ఎవరు నన్ను... నీ స్వార్థంతో ఇంత గుడ్డివాడిగా మారిపోయావా? నీ ప్రాణ స్నేహితుడినే ఇలాగా చంపేది? రే బుద్ధి లేనోడా, చదువు అంటే ఏంటో నీకు తెలుసా? అది మృగం లాంటి వాళ్ళని మనుషులుగా మార్చేది. ఇలా చూడు, నువ్వు చదువు ఒక భారంగా అనుకోకుండా నువ్వు మారుతావని నేను ఎంతగానో ఎదురు చూశాను. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అసలు అనుకోలేదు. నేను చెప్పే విషయాన్ని బాగా తెలివిగా ఆలోచించుకో. చదువు విలువ ఎవరు తెలుసుకోలేకపోతారో వాళ్ళు జీవితాంతం బాధపడాల్సిందే. ఇన్స్పెక్టర్ సార్, వీడిని నా కంటికి కనిపించకుండా తీసుకెళ్ళిపోండి. ఈ రోజు నుంచి నా కొడుకు చనిపోయాడని నేను అనుకుంటాను. తీసుకెళ్ళండి.